మీకు ఒక కథ చెప్తాను అనుకుంటున్నాను, సమయం అయిపోతుంది చెప్పి ముగిస్తాను. చిన్న కథ. ఒక రాజుగారు ఒక రాజ్యంలో కొంతమందిని రమ్మన్నారంట. వస్తే కొన్ని గిఫ్ట్లు పెట్టారంట ఇలా టేబుల్ మీద. గిఫ్ట్లు పెడితే వారికి వచ్చి అన్నారంట, మీకు ఏది నచ్చితే ఆ గిఫ్ట్ తీసుకెళ్ళమన్నారంట. ఒకటే తీసుకెళ్ళాలి. చాలా గిఫ్ట్స్ పెట్టారు. ఒక్కొక్కరు వస్తున్నారు, వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకుంటున్నారు. ఒక అతను వచ్చాడంట, ఉదయం వచ్చాడంట, గిఫ్ట్లు అయిపోయి వరకు అలాగే నుంచున్నాడంట. రాజుగారు అతను గమనిస్తున్నాడంట. గమనించి అన్ని గిఫ్ట్లన్నీ అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక్కడే ఉన్నాడంట. అతను ఏమన్నాడంటే, రాజుగారు అడిగాడంట, ఏంటయ్యా మరి అందరూ వారికి నచ్చిన గిఫ్ట్లు తీసుకెళ్లారు కదా, నువ్వేంటి ఒక్కడే నుంచున్న పోయావేంటి, కారణం ఏంటంటే అతను అన్నాడంట, రాజుగారు మీరు మా ఇంటికి భోజనానికి రావాలన్నారంట. ఏమన్నాడండి, రాజుగారు మీరు నా ఇంటికి భోజనానికి రావాలన్నాడంట. ఇదేంటి అందరూ గిఫ్ట్లు అడుగుతారు కానీ నన్ను నువ్వు భోజనానికి రామన్నావని, సర్లే వస్తానులే వెళ్ళిపోమన్నాడంట. ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత రాజుగారు మంత్రి గారిని పిలిచాడంట. సరే అతను భోజనానికి రమ్మన్నాడు కదా, నేను మాట ఇచ్చాను, వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడంట. అతని ఇంటికి వెళితే ఇంటికి వెళ్ళడానికి రాజుగారి వాహనం ఏది వెళ్ళదు, చిన్న రోడ్డు, చాలా చిన్న రోడ్డు, ఇల్లేమో చాలా చిన్నదే, ఒక గుడిసి కంటే కొంచెం పెద్ద అనుకుందాం. మరి ఆ రోడ్లో రాజుగారు వెళ్ళలేడు, ఆ ఇంట్లో భోజనము చేయలేడు. వచ్చి మంత్రి గారు చెప్పాడంట రాజుగారికి, అయ్యా మరి అసలు ఆ రోడ్డే చాలా చిన్నది, ఆ ఇల్లు అసలు చాలా చిన్నది, మరి మీరు అందులో భోజనం చేయాలంటే చాలా కష్టం. అంటే రాజుగారు అన్నాడంట, నువ్వు దాన్ని చాలా మోడలింగ్ చేసేయాలి, పెద్ద రోడ్డు వేయాలి, పెద్ద భవనం ప్యాలెస్ కట్టేయాలి. రాజుగారు వచ్చాడంటే ఎలా ఉంటుంది, రాజుగారి విందుశాల చాలామంది ఉంటారు రాజుగారితో భోజనం చేసేవాళ్ళు. తర్వాత మంత్రులు ఉంటారు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా రాజుగారి దగ్గర ఉంటారు. సరే వీళ్ళన్నిటికీ చాలా రూమ్స్ కట్టాలి కాబట్టి మంచి ఇల్లు కట్టేశాడంట రాజుగారు. చాలా పెద్ద ఇల్లు, రోడ్లు మంచి చేశారు, మంచి ఇల్లు కట్టారు. అప్పుడు రాజుగారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. చూడండి, ఇతను ఒక చిన్న గిఫ్ట్ అడిగాడు అనుకోండి, ఏమయ్యేది, ఆ గిఫ్ట్తోనే అయిపోయేది. ఆ రోడ్డు పెరిగేదా, ఇల్లు కట్టేవాళ్ళ, ఇల్లు కట్టుకోవడం అతని వల్ల పనా ఏం కాదు. రాజుగారు అతని ఇంటికి వచ్చాడు కాబట్టి చక్కని ప్యాలెస్ కట్టి అతనికి ఇచ్చాడు. ఎందుకంటే రాజుగారు వచ్చాడంటే అంతే, ఇంకా సామాన్య వేళలో రాజుగారు భోజనము చేయడు, మంచి హోందాగా ఉండాలి, రాజుగారు తగ్గట్టుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమయం అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేటువంటి దేవుడు ఆయన ఎవరి దగ్గర ఉంటాడు, వినయం గల వారి దగ్గర, దేన మనసు గల వారి దగ్గర ఉంటాడు. ఒకవేళ ఆయన ఉన్నాడు అనుకోండి, వస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి, మొత్తం చేంజ్ అయిపోద్ది, మొత్తం మారిపోద్ది, చిన్నిళ్ళు ఉండదు. అలాంటి మీరు ఇప్పుడు మాకు బౌలో రాలేదు అనుకోవద్దు, మీరు దేవుడు ఇస్తాడు మనకి. ఇక్కడికంటే అక్కడ నేను మీకు గృహాలు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మంచి మంచి ప్యాలెస్లు మనకు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మన మనసును బట్టి, ఆయనలో మనం ఎదిగేదాన్ని బట్టి, మనం ఇతరులను ప్రేమించేదాన్ని బట్టి కూడా మన దీవెన ఆశీర్వాదం మన మీద ఆధారపడి ఉంటాయి. చాలా